శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి గురుగారు, ఈ కార్తీక పురాణంలో అంబరీషుడి యొక్క వృద్ధాంతాన్ని మరింత కాస్త తెలియజేస్తారా గురుగారు? అంబరీషుడు, దుర్వాసుడు, విష్ణువు, సుదర్శన చక్రం, ఈ 4 పాత్రలతో కూడుకున్న అంశమే కార్తీక పురాణంలో 26వ అధ్యాయం వివరిస్తుంది. గురుగారు, శ్రీమన్నారాయణమూర్తి భక్త సులభుడు. స్వామి నివాసం ఎక్కడ, చిరునామా ఎక్కడ అన్న అంశాన్ని ఈ 26వ అధ్యాయాన్ని చదువుకోవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. భక్తుల హృదయాలలో నా నివాసం అన్నాడు ఆ స్వామి నారదుడితో. నిరూపణ ఇదిగో 26వ కథ. దుర్వాసుడు అంబరీషుడిని, నేను రాకుండా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశావు, మంచినీరు త్రాగావు, ఏదైతేనేం అది నాకు అవమానమే, కనుక నీవు 10 జన్మలు ఎత్తవలసింది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఆ సమయంలో శ్రీహరి ప్రయోగించిన చక్రం ఒకటి దుర్వాసుడిని వెంటాడింది. తన భక్తుడిని కాపాడుకోవడం కోసం పరీక్షగా శ్రీమన్నారాయణమూర్తి సుదర్శన చక్రాన్ని వదిలేడు. దుర్వాసుడు ఇతర దేవతలను ఎవరిని ఆశ్రయించినా అందరూ పెదవి విరిచారు. చిట్ట చివరకు దుర్వాసుడు శ్రీహరినే ఆశ్రయించవలసి వచ్చింది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. దీర్ఘ శరణాగతి అన్న అంశాన్ని ఈ వృత్తాంతం వివరిస్తుంది. అందుకే ఈ మాసం హరిహర మాసం. పున్నమ వరకు శివుడి కథలు, అనంతరం విష్ణువు కథలు. అనంతర కాలంలో అమావాస్య ముందు నిజంగా మనం చేసేది శివారాధన, మాస శివరాత్రి. పున్నమ కంటే ముందు మనం చేసింది విష్ణు ఆరాధన, తులసి కళ్యాణం. ఎంత వైరంగా ఉన్నాయో ఈ 2 వర్గాలు, కాలాలు కూడా. చీకటి వెలుగులు 2 ఉండాలి జీవితంలో. ఎప్పుడు ఆనందమేనా, దుఃఖం కూడా ఉండాలి. విషాదాంత ఆనందో బ్రహ్మ అన్నదాన్ని ప్రస్తావన చేస్తుంది ఈ వృత్తాంతం. ముఖ్యంగా శివకేశవులకు అభేదం
ఇద్దరూ ఒక్కరే. పగలు రాత్రి. ఏ ఒక్కటి లేకపోయినా మన మనుగడ కొనసాగదు. రెండూ ఉండాల్సిందే. జాయా భూమి పతిర్వ్యోమ మిథునంత అతుర్యధు పుత్రో బృహస్పతి రుద్ర. అలాగే అహోరాత్రేవ అకామయేతాం. రెండూ ఉండాలి. శ్రీహరి తనను శరణు వేడిన ఆ దుర్వాసుడితో నేనేం చేసేది నాయనా అంటాడు. ఎందుకని? నేను భక్తవశుడిని, నేనిప్పుడు నీకేమీ చేసే స్థితిలో లేను. దుర్వాసుడు శపించే శక్తి గలవాడు. ఆ శాపాన్ని నియంత్రించే నిమిత్తమై అంబరీషుడు చేసిన స్తోత్ర పాఠాలకు శ్రీమన్నారాయణమూర్తి కలిగిపోయి చక్రాన్ని ప్రయోగించాడు. దుర్వాసుడు ప్రయోగించిన ఆ త్వష్ట రాక్షస రూపం కూడా అంతమైపోయింది. ఇక ఆ చక్రం దుర్వాసుడి వెంటే పడింది. శ్రీహరిని వేడితే ఏం ప్రయోజనం? శ్రీహరి అన్నాడు, నేనేమిటి చేసేది నాయనా, నేను ఆ భక్తుడి ఇంట దాసుడిని. కనుక పరమాత్ముడిని మనసులో నిలుపుకొని మనం స్తోత్రం చేస్తే పరమాత్ముడు మనకు ప్రసన్నుడు అవుతాడు. విగ్రహంలో దైవత్వం మనం ఆపాదిస్తున్నాం. దైవత్వం మనలో ఉంది, అంతటా ఉంది. ఈ జ్ఞానం ఈ అధ్యాయం చదువుకోవడం ద్వారా పెంచుకోవాలి. తప్పకుండా ఈరోజు చేయవలసిన దానాలలో తులసి మొక్క దానం ఇవ్వాలి. ఇంటింటా తులసి అన్న నినాదాన్ని స్వీకరించాలి. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి నాటికి మాత్రమే కాకుండా దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులకు సంబంధించింది. కనుక అనంతరం శ్రీహరి ఏం చేశాడు? నేను అంబరీషుడి వశంలో ఉన్నాను నాయన అన్నాడు. భక్త సులభుడు కదా. ఇప్పుడు దుర్వాసుడు ఏం చెయ్యాలి? కార్యాలయంలో ఒక పని కోసం మనం ఒక దగ్గరికి వెళితే ఆ వ్యక్తి నా వల్ల కాదు, ఆయన వల్ల అంటాడు. ఆయన వల్ల కాదు, ఈయన వల్ల అంటాడు. ఈయన నా వల్ల కాదు, ఒక అధికారిని ఉంది ఆమె, ఇలా చక్రంలాగా మన శాఖా చంక్రమణం చేస్తూ ఉంటారు. మనం ఏం చెయ్యాలి? పరమేశ్వర సంకల్పం ఉంటే, ఈశ్వర నిన్ను నమ్ముకొని ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, కైలాసానికి వెళ్ళాలి అని ఉంది. ఎలా వెళ్ళాలి? నేపాల్ ద్వారా వెళ్ళాలా? టిబెట్ ద్వారా వెళ్ళాలా? యూపీ మార్గంలో వెళ్ళాలా? గాల్లో వెళ్ళాలా? మనం కాదు నిర్ణయం చేసేది. పరమేశ్వర సంకల్పం ఉంటే ఏదో ఒకటి సిద్ధపడిపోతుంది. పరమేశ్వర సంకల్పం, పరమేశ్వర అనుగ్రహం లేకపోతే తలుపు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి రావాల్సిన ఆగత్యం కూడా పట్టవచ్చు. కనుక ఈశ్వర సంకల్పం ప్రధానం, నిశ్చయమైన బుద్ధి ప్రధానం, శ్రద్ధ ప్రధానం. అంబరీషుడు శ్రద్ధతో ఏకాదశి వ్రతం చేశాడు. అది ఈ అధ్యాయం మనకు బోధించే అంశం. ఇది విషయం. గురుగారు 26వ అధ్యాయంలో కార్తీక పురాణం చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.